హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని రామ్తా విజ్ఞానం 5 days వర్క్షాప్ జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు రామ్తా విజ్ఞానం అందించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శేషు మేడం నర్సాపురం నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా బ్రహ్మ సుభాష్ పత్రి గారికి, నా చుట్టూ సరౌండ్ అయిన హాస్టల్ మాస్టర్స్ కి నా ద్వారా తెలియజెప్తున్నటువంటి రామ్తా విజ్ఞానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ఫర్ యూ ఛానల్ ద్వారా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈ ఇప్పుడు మనం రామ్తా విజ్ఞానాన్ని చాలా విషయాలు నేర్చుకున్నాము. మనం దైవంగా ఎలా ఉండాలి, దైవంగా దివ్యత్వంలోకి ఎలా ప్రయాణం సాగించాలి, అసలు దైవం అంటే ఎవరు, నువ్వే దైవంగా మారాలంటే ఏ విధంగా నువ్వు స్వీకరించిన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, ఒక ఆలోచన నిన్ను ఎలా దైవత్వం వైపు ప్రయాణం సాగిస్తుంది, నీవు ఎలా విశాల హృదయంతో బ్రాడ్ మైండ్ తోటి ఉంటే నువ్వు ఒక సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పరమాత్మ నీతో సాహసం చేస్తాడు అన్న పాయింట్ తీసుకుంటూ, అసలు సత్యం అంటే ఏంటి అనే దాని గురించి చెప్తూ, మరి సంకుచిత మనస్తత్వం ఏ విధంగా ఉంటే విశాల హృదయం లేకుండా మీరు సంకుచిత తత్వం అంటే బ్రాడ్ మైండ్ లేకుండా రిజిడ్ మైండ్ గా కాస్త తక్కువ పరిమితమైన ఆలోచనలు చేస్తూ మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ ఉంటే గనక మీరు దైవత్వానికి ఎప్పుడు కూడా చేరువ కాలేరు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ మార్గమే కొంచెం ఎంచుకోవడం కష్టంగా ఉంటుంది అని చెప్తూ, ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి సత్యం అనేది ఎలా అనుభూతిలోకొస్తుంది. అసలు మీరు ఏది నమ్మితే అదే సత్యంగా ఉంటుంది. అవతల వాళ్ళు చెప్పింది విషయం కాకుండా ఏదో కొన్ని విషయాలు చెప్పి మీరు ఇదే నిజం, ఇదే నిజం అని చెప్తుంటే మీరు నమ్మకుండా మీ సొంత నమ్మకం దీనితోటి పరిశోధనతోటి తెలుసుకోవాలి అని రామ్తా చెప్తున్నారనమాట. సత్యం యొక్క అనుభూతి అనేది ఎలా ఉంటుంది? అసలు సత్యం అంటే ఆ సమాచారాన్ని వాస్తవంగా, సత్యంగా ఆలోచనలు స్వీకరిస్తున్నప్పుడు మీలో ఏర్పడుతున్న అనుభూతులే సత్యము. ఇక్కడ మనకి సత్యాన్ని వేరే కోణంలో ఆవిష్కరిస్తున్నారనమాట. వేరే కోణం అంటే ఏంటి? మీరు ఏదైనా కొంత సమాచారం మీకెక్కడ ఫ్రెండ్స్ ద్వారానో, వేరే ద్వారానో కొన్ని విషయాలు పరిగ్రహణ చేస్తూ ఉంటారు. మరి, మరి ఆ ఆలోచనలు మీ లోపల ఒక విధమైన అనుభూతిని కలిగిస్తాయన్నమాట. ఓహో! అది బావుంది, అది చక్కగా ఉంది అనే భావనతోటి మీరు నింపబడి ఆ అనుభూతిని పొందుతారంట. మనమే అక్కడున్నామా? ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మీరు విన్నారనుకోండి, అక్కడేదో క్రియేషన్ చేస్తుంది. చక్కటి అద్భుతంగా ఉంది. ఒక ప్రదేశం చాలా ఎంత బాగుందో అన్నప్పుడు మీరేంటి విజువలైజేషన్ చేసుకొని, అబ్బా! మనం కూడా అక్కడికి వెళ్తే అదొక అనుభూతిని వాళ్ళు చెప్తున్నా కూడా అనుభూతిని మీరు కూడా పొందుతూ ఉంటారనమాట. అది మీరెప్పుడైతే వాళ్ళు చెప్పిన దాన్ని మీరు స్వీకరిస్తారు. దాన్నేమంటారు? మీరు ఇన్నర్ లోపలికి దాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తున్నారో అది మీకు అదే సత్యమయ్యి తీరుతుందనమాట. అంటే చూడండి మనకెలా అంటే, ఏదైతే మనము మన అనుభూతుల్లోకి తెచ్చుకుంటున్నామో అది మనకు వాస్తవంగా రూపుదాల్చడానికి అవకాశం ఉంటుందనమాట. విశ్వసించుటకు మీరు దేన్ని ఎంచుకుంటారో అదే సత్యమవుతుంది. అంటే మీరు దేన్నైతే మీరు విశ్వసిస్తున్నారంటే ఈ వి ఇక్కడ మీ విశ్వాసం అంటే మీరు దేన్ని ఇది కరెక్ట్, ఇది పర్ఫెక్ట్‌గా ఉంది. ఈ మార్గంలో వెళ్తే నేను కరెక్ట్‌గా పరమాత్మని రీచ్ అవుతాను. నాతో పరమాత్మ కనెక్ట్ అవుతారని ఏ మార్గమైతే మీరు విశ్వసిస్తారో, అది సత్యమై తీరుతుందనమాట. అవును ఇది కరెక్ట్. ఈ దారిలో నీకు సరైన మార్గం ఉంటుందని అది నమ్ముతారనమాట. దేన్ని విశ్వసించుటకు మీరు దాన్నే ఎంచుకోవాలి. మీరు ఏదైతే విశ్వసించాలి అంటే ఈ మార్గం ఇది కరెక్ట్, ఇది పర్ఫెక్ట్‌గా ఉంటుందని మీరు ఏదనుకున్నారో దాని మార్గమే ఎంచుకోవాలనమాట. వేరేవి ఎంచుకుంటే ఏమవుతుంది? అది ఆ దారిలో కరెక్ట్‌గా ఉండకుండా పర్ఫెక్ట్‌నెస్ రాదనమాట. సత్యంలో అపరిమితంగా మీరుండాలి. అంటే మీరు నమ్మిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని పట్ల మీరు కృతజ్ఞత భావంతో విశ్వసిస్తూ ఉండాలనమాట. మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉండాలి. ఎప్పుడు గూడా మిమ్మల్ని మీరు నమ్మండి అని ఎందుకు చెప్తున్నారంటే, మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయాలు, ప్రతి ఒక్క ఆలోచనలు అన్నీ కూడా దివ్యమైనవే. మరి ఇప్పుడు ఈ మార్గంలో నేను వెళ్ళాలనుకున్నాను. ఇది పర్ఫెక్ట్ అని ఒకసారి నమ్మిన తర్వాత, మళ్ళీ ఇంకొక దాంట్లో ఇంకొకళ్ళు చెప్పింది ఎవరైనా చెప్పింది వింటుంటే, అబ్బాయి అది బాగుంది అటు వెళ్తాము. ఇంకొకరు బాగుందంటే ఇంకొకటి వెళ్తాం. ఎన్ని వెళ్ళినా దారిలో అన్నీ ఒకటే. కానీ నీకు ఏది
సూట్ అయింది. వాళ్ళు కష్టతర మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్ట మార్గాల్లోనే వెళ్తాడు. ఇప్పుడు ఋషులు, మహర్షులు అందరూ కూడా ఎంతో కఠినమైన ఇదివరకు చాలా కఠిన సాధనలు చేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మనం అటువంటి కఠిన సాధనలు చేయకుండా మన శ్వాస మీదే ధ్యాస పెడుతూ మనం నడుచుకున్న కొలిది మనలో అద్భుతాలను మనం చూస్తూ సూక్ష్మ శరీర్యానం చేస్తూ తాడే ఓపెన్ చేసుకొని అనేక లోకాలను, గ్రహాలను చూస్తాం. పూర్వకాలంలో వాళ్ళు కొన్ని వేల ఏళ్ల తపస్సు చేస్తేనే కానీ, అదే పరంపరలో కూడా కొనసాగుతున్న కొంతమంది ఉన్నారు. అయితే నీకు ఏది బావుందో దాన్నే విశ్వసించి దాని ప్రకారంగానే నడవండి. మీకంటే కూడా మహోన్నతమైన జీవి ఏదీ లేదు. ఎందుకంటే సర్వస్వ ప్రదాతకులు మీరే అని చెప్తున్నాను. అంటే ఏంటి? మీరు ఏది కావాలన్నా సృష్టించుకోగల శక్తి, స్థితి, జ్ఞానం మీలో ఉంటుంది కాబట్టి మీరే సృష్టికర్తలు అని చెప్తున్నారనమాట ఇక్కడ. రాంత ఒక అద్భుతమైన కొన్ని విషయాల్ని చెప్తున్నారండి మనకి. జ్ఞానార్జన. మనకి ఒక జ్ఞానాన్ని అర్జించడానికి మేడం, అంతరాత్మ మనకి మీది ఎలా సాక్షి దాని గురించి మనకి అవగాహననిస్తున్నారనమాట. ఇక్కడ మనకి జ్ఞానార్జన అంటే ఏంటంటే, ఏదైతే జ్ఞానం మనం తెలుసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు ఇనబడుతోందా మేడం? ఇప్పుడు ఇనబడుతోందా మేడం? ఆ! అంటే ఏ జ్ఞానాన్నయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో అన్ని విషయాలను గూడా అవగాహన అయ్యేంత వరకు మీరు చర్చించుకోండి. అన్ని విషయాలను చర్చించాలి. ఏదో ఒక పాయింట్ ఉందని చెప్పేసి ముక్కున పట్టేసుకొని అలా వెళ్ళిపోవటం కాదు. అది ఏంటి? దేనివల్లొచ్చింది? పరిశోధన చేయండి మీ లోపల. సరైన సమాధానాల్ని అంటే మీరు ఏ విషయాన్నైతే మీరు అనుకుంటున్నారో దాన్ని సరైన సమాధానాలివ్వటానికని మీ అంతరాత్మ చెప్తుందనమాట. అంతరాత్మ సాక్షితో ఉండాలి. అంటే ఏంటి? మీరు ఎవరినైనా క్వెషన్ అడిగినా, ఏం చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటారే కానీ, మీ లోపల మీ అంతరాత్మ అనేది మీకు చెప్తూ ఉంటుంది. అది మీకు సరైన సమాధానాల్ని ఇస్తూ ఉంటుందనమాట. అదే మీ ఆత్మలో ఇది సత్యము అని నమ్మండి, గ్రహించండి అని చెప్తాడు. మీ స్వంత సత్యం ఏదో మీ అంతరాత్మకి తెలుసు. మీ ప్రశ్నలకి సమాధానం మీ ఆత్మానుభూతుల రూపంలో మీకు అందిస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక క్వెషన్ వేశారండి. అసలు నిజమేంటి? అసలు అబద్ధమేంటి? ఆత్మ సత్యం ఇది నిజమేనా? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని మీరెప్పుడైతే మీ ఆత్మని అడిగారనుకోండి, ప్రశ్నలేస్తే మీ అంతరాత్మ సాక్షిగా నిలబడి ఒక అనుభూతిని మీకిస్తుంది. అనుభూతి అంటే ఏంటి? ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేస్తుందనమాట. దానికి అవగాహన అయితుందనమాట. అయితే మీరు ఎంతో పెద్ద పాయింట్స్ ఉపనిషత్తులు గాని, ఏదైనా సరే, ఏ వాక్యాలనైనా తీసుకొని, నాకిది అర్థం కాలేదు, నాకు తెలియచెప్పు అని అంతరాత్మను అడిగినట్లయితే, మీకు కొన్ని అనుభూతుల రూపంలో వాటిని ఇస్తూ ఉంటుందన్నమాట. సత్యం నిజమైనదని మీకు అనిపించినప్పుడు ఆనందంతో మీ ఆత్మ నర్తించి అఖండమైన ఆనందాన్ని పొందుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏదో ఒక తెలుసుకోవాలని మిమ్మల్ని అడిగినప్పుడు దాని ఆన్సర్ మీకు తెలియచెప్తుందంట. ఇది కరెక్ట్, ఇది సత్యమైనది. నువ్వు ఆ మార్గంలో ప్రయాణించు అని మీ యొక్క హ్మ్. చెప్తూ ఉంటుందంట. మీ అంతరాత్మ చెప్తూ ఉండేసరికి అప్పుడేమవుతుందంటే చాలా ఆనందానుభూతుల్ని పొందుతూ ఉంటారు. మీ లోపల మీకు తెలియకుండానే ఇప్పుడు మనం అనుకుంటాం ఏదో తెలియని అసలు అంతరాత్మ లోపల అంతరంగంలో ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తితో మాట్లాడినా లేదైనా సమాధానం సరైనదొచ్చినా స ఎప్పటిదాకానో ఆలోచిస్తూ ఉంటాం ఆ సమస్య పరిష్కారం కాక. అప్పుడు మీ లోపల ఒక విధంగా తెలియనటువంటి పరిష్కారం కనబడేసరికి అది ఆనందంతో నృత్యం చేస్తుంది. అది మనం అనుకుంటాం మన దేహంతో మనం ఆడుతున్నాము, చక్కగా ఉంది. డాన్స్ చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ మీ సోల్ నృత్యం చేస్తుంది, డాన్స్ చేస్తుంటుందని అర్థం చేసుకోవాలనమాట. అంటే ఎందుకని అలాగనిపిస్తుందంటే, మీరు అనుకున్నది సత్య మార్గంలో మీరు ప్రయాణం చేస్తున్నారు. సరైన దాంట్లో ప్రయాణం చేస్తున్నారు. అందుకని చెప్పి మీకు ఆనంద ప్రాప్తి అనేది కలుగజేస్తూ ఉంటుందంట. ఇదంతా మీకు కావాలంటే ఒక అనుభూతి రావాలి. ఆన్సరింగ్ వచ్చిందనుకోండి, ఆన్సర్‌ని మీరు అనుభవంలోకి తెచ్చుకోవాలి. చెప్పడం మనసు గాదు, ఆత్మ చెప్తూనే ఉంటుంది అనేక పరిణితి చెంది భాగాలన్నీ. కానీ అది మీరు అవగాహనతోటి అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే మీరు అది సత్యము అని నిజంగా విశ్వసించినట్లయితే, మళ్ళీ పక్క వాళ్ళొచ్చేసి ఇది తప్పు అని చెప్పారనుకోండి, మైండ్ ఎటెళ్తుంది? అటువైపు అవునా? కరెక్ట్‌గా వెళ్తున్నానా? లేదా? అనే సందేహాస్పదంలో నడుస్తూ ఉంటుంది. అట్లా కాకుండా మీరు మీ అంతరాత్మనే మీరు అడిగారనుకోండి,
అడిగితే అది చెప్తూ ఉంటుందనమాట. ఆత్మసాక్షి. అప్పుడు ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి సత్యం అంటే ఏంటి? అసత్యం అంటే ఏంటో అది తెలుస్తుంది. సత్యం ఉన్నది అంటే అసత్యం కూడా ఉంటుంది. ప్రతి ఆలోచన సత్యం ఆవిష్కరించబడుతుంది. మీ ప్రతి ఆలోచన నుంచి కూడా సత్యం ఆవిష్కరించబడుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మీరొక ఆలోచన చేశారనుకోండి, అది ఏంటి? అది పర్ఫెక్ట్‌నెస్ కరెక్టా? కాదా? అని బేరీ జేసుకోకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ పెట్టేశారనుకోండి సపోజ్. అప్పుడదేమవుతుందంటే చక్కగా మీకు అది కరెక్టే పర్ఫెక్ట్ అయ్యి మీ అనుభూతుల్లోకి, అనుభవంలోకి వస్తుందనమాట. అలా కాకుండా మీరు ఏదో ఎవరో చెప్తారు మనకి యోగా క్లాసుల్లో చెప్తారు, ధ్యానం క్లాసుల్లో చెప్తారు, అన్నీ చెప్తారు. మీరు ఈ విధంగా మీ శ్వాసను అబ్జర్వ్ చేస్తే మీ లోపల అంతరంగంలోకెళ్తారు. తాడే ఓపెన్ అవుతుంది. సూక్ష్మ శరీధ్యానం జరుగుతుంది అని వస్తుంది అని చెప్తారు. క్లాసుల్లో చెప్తారండి. వాళ్ళు అనుభూతి చెందే ఉండి చెప్తున్నారు. అనుభవం పూర్వకంగా చెప్తుంటారు. అయితే మీరు వింటారు. వినేసి అప్పుడు అవునా? నిజమా? కాదా? అనేసి మీరు అవునులే అయ్యుండొచ్చేమో అని మీరెప్పుడైనా భావన గాని, ఆలోచనలు గాని చేసినట్లయితే అది మీకు సత్యంలోకి ఎప్పుడొస్తుంది? ఇంకా డైలమాలో ఉన్నట్లే కదా మీరు. అలా కాకుండా మీరు అవును కదా! నేను దీన్ని విశ్వసిస్తున్నాను. నేను ధ్యానం చేసి శ్వాసలో నేను కనెక్ట్ అయ్యి నాలో ఉన్న దైవాన్ని చేరుకుంటున్నాను. నా అణువణువు స్పందిస్తుంది. శూన్య స్థితిలో నేనుండి నా యొక్క వాళ్ళు చెప్పిన అనుభూతులు కాదు. నేను అనుభవంలోకి తెచ్చుకుంటున్నాను. అనుభూతి నేను పొందుతున్నాను. సూక్ష్మ శరీరానం చేస్తున్నాను. థర్డ్ ఐ విజన్ చేసుకుంటున్నాను. అనేక లోకాల్ని అన్నీ చూస్తున్నాను అన్న భావన మీలో దృఢంగా, విశ్వాసంగా, నిశ్చయపూర్వకంగా మీరు తెలుసుకున్నట్లయితే అది సత్యమై తీరుతుందనమాట. ఏ క్షణమైనా మీ మనస్సుతోటి ఆలోచన మారవచ్చు అని గూడా చెప్తుంది. అంటే అప్పుడు మీ ప్రతి చేసే ఆలోచన గూడా సత్యం ఆవిష్కరించబడుతుంది అని అర్థం. అంటే మనం ఆలోచనలు మనం ఎలా తీసుకోవాలి? ఎంత చక్కటి అద్భుతమైన ఇప్పుడు చూడండి ఏదైనా 4 రకాల ఆలోచనలు చెప్పారు పత్రి సార్ గారు. 4 రకాలు ఏంటి? మామూలుగా పాజిటివ్, నెగెటివ్ మళ్ళీ డెస్ట్రాయ్ థాట్స్, మిరకిల్ థాట్స్. ఇవి కాదు. అన్నీ ఆయన చెప్పేసి ఆయన చెప్తారు పాజిటివ్‌గా ఉండండి అని చెప్తారు. ఓకే. పాజిటివ్‌గా ఉందామని చూస్తే ఇక్కడ నెగెటివ్ వచ్చేసి ఏదో ఒక ఆలోచన మీరు తీసుకుంటారు. నేను ఈ రోజున పాజిటివ్‌గా ఉండాలి. నేను ఈ విధంగా ఉండాలి. నేను అందరిని ప్రేమించాలి. నన్ను నేను ప్రేమించుకోవాలి అని ఏదేవో అన్ని ఆలోచనలు చేస్తూ అన్ని ఆలోచనలు మీవే అవుతుంటాయి. కానీ మీరు ఒక్క ఆలోచనని స్వీకరించి దాన్ని సత్యంగా ఇది పర్ఫెక్ట్‌నెస్ నేను ఆచరించి నేను పర్ఫెక్ట్‌లా ఉంటాను అనేసరికి అది మీకు అనుభూతుల రూపంలో మీ అంతరాత్మలో సత్యమై, స్థితమై ఉంటుంది. కానీ అలా కాకుండా ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనసనేది ప్రభావం ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కట్టుబడి సరైన మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు మనసనేది తను చార్జ్ షీట్ తీసుకున్నట్లుగా ఏమవుతుందది ఆలోచనని మార్చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఇది పర్వాలేదులే. ఇప్పుడు తీసుకున్నావు గదా! కొంచెం రెస్ట్రిక్షన్స్ ఇవ్వు. తర్వాత మళ్ళీ పాటవుదాం. రేపు, రేపు వాయిదాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటుందనమాట. అయినా మారుతున్న ఈ 2 సత్యాల్లోనూ నిజమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సత్యమనేది ఒకటిగానే ఉండాలి గదా! కరెక్ట్‌గా ఉండాలి గదా! అని అన్నాననుకోండి. అది స్పష్టంగా సత్యమే. కానీ ఇక్కడ మనస్సు అనేది కూడా అనేక ఆలోచనలు చేస్తుంటుంది. ఈ ఆలోచనలు ఎవరివి? దైవ సమ్మతమైనటు దైవ నిర్ణయం. మరి నువ్వు తీసుకున్న నిర్ణయము, సంకల్పము నీకెలా ఉండాలి? దృఢ నిశ్చయంతోటి ఉన్నప్పుడు నీకు సత్యమయ్యి అది స్థితమయ్యి నీకు అనుభూతుల రూపంలో వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏం జరుగుతుంది అంటే మనసు ప్రభావంతోటి ఆ సంకల్పాన్ని వికల్పం చేస్తూ ఉంటుంది. చేసావులే, చూసావులే ఇప్పుడెందుకులే, అప్పుడెందుకులే, తర్వాత చూద్దాంలే అని వాయిదా వేసే మనస్సొస్తుంది. ఆ వాయిదా వేసే మనస్సు కూడా సత్యమే అన్నమాట. ఎందుకంటే నువ్వు సినిమాకెళ్ళాలనుకున్నావు. నువ్వు సాధనలో ఒక అడుగు వెళ్దాము, ధ్యానం చేయడమో, లేతే ఏదో క్లాస్‌కెళ్దామనో అని సంకల్పం పెట్టుకున్నావనుకోండి. లేతే నేను పర్ఫెక్ట్‌గా ఉండాలనుకున్నావు. ఇప్పుడెళ్తామేంటి? ఇప్పుడేదో పనుంది బజార్‌కెళ్ళాలి, దీనికెళ్ళాలని ఎవరో తీసుకెళ్లారనుకోండి మిమ్మల్ని. అప్పటికి ఏమనిపిస్తుంది? అది మనసు ప్రభావమా అని అనుకుంటే మనసు ప్రభావం కూడా కాదు. మీ యొక్క అది కూడా అవసరము. అది కూడా నువ్వు చేయాల్సిన కార్యక్రమమే అని మీకు ఆలోచనలో మార్పు చెప్పి, అది కూడా సత్యమే. అంటే
మారుతున్న మనసుతో చేసే ఆలోచనలు కూడా సత్యమే అని. విభిన్న ఆలోచనలు ఆగిన ఈ 2 ఆలోచనలు నిజమైన సిద్ధాంతాలే. ఎందుకంటే 2 నిజమైన ప్రాతిపదికలే. అనుభూతితో గ్రాహ్యమైంది. ఇక్కడ ప్రత్యేకించి రామ్‌తా ఏం చెప్తున్నారు? అనుభూతి, అనుభూతి. ఇప్పుడు నువ్వు సత్యాన్ని అవగాహనలోకి, అనుభూతిలోకి తెచ్చుకోవాలి అనంటే గనుక, నువ్వు దృఢమైన సంకల్పంతోటి నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను. దైవాన్ని కలుసుకుంటున్నాను. దైవ నిర్ణయం ప్రకారం నేను నడుస్తున్నాను అని మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే అది సత్యమయ్యి, స్థితమయ్యి మీకొక అనుభూతి అంటే నిజంగా నువ్వు అదే అయిపోయే స్థితిలోకి నడిపించే జ్ఞానాన్ని మీకు అందజేస్తుంటుంది. ఆ మాస్టర్స్‌ని కనెక్ట్ చేయటము, ఆ జ్ఞానాన్ని మీకు అందజేయటము, ఆ ఒక్క కాంతి రూపంలో నీకెలాగ నువ్వు నీవే ఆ దైవము అన్న విషయాన్ని తెలియచెప్పటము జరుగుతుంది. అది సత్యం. కానీ మళ్ళీ మనసు ప్రభావంతోటి వేరే వేరే ఆలోచనలు చేసినా కూడా అది గూడా సత్యమే అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అసలు ఒకటి మనకనిపిస్తుంది సత్యము ఉన్నది అంటే అసత్యం ఉంది అన్నట్టే కదా! చీకటి ఉందంటే వెలుతురు ఉన్నట్లే లెక్క. ద్వంద్వంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం కాబట్టి మనకేమనిపిస్తుంది, అబ్బా! ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్‌గా నిర్ణయం తీసుకున్నాను. వెంటనే మారిపోయిందేంటి నా ఆలోచన? వెంటనే నేనిట్లా ఉన్నానేంటి? అనేక అనేక ఆలోచనలు చేస్తూ మనల్ని తగ్గించుకుంటూ, మనల్ని తప్పు పట్టుకుంటూ, అబ్బా! అప్పుడు చేసుంటే బాగుండేది. అప్పుడు కరెక్ట్ సాధన చేశాను నేను. ఇప్పుడు చెయ్యట్లేదు అన్న బాధ. అది పర్ఫెక్ట్‌నెస్ కరెక్టే. ఇది పర్ఫెక్ట్‌నెస్ కరెక్టే. ఎందుకంటే ఇవి 2 మీకెలా కనపడుతున్నాయి? ఒక అనుభూతి రూపంలో. ఇప్పుడు ఒక సినిమాకెళ్ళాలనుకున్నాను. సో, అట్ సేమ్ టైమ్‌లో మీకు ధ్యానం ఉంది. ధ్యానం క్లాస్ ఉంది. అదే టైమ్‌లో మీరు వేరే పని పడిందంటే మెడిటేషన్ కాకుండా ఇంకొక సినిమాకి వెళ్ళాలనుకున్నారు. ఈ ధ్యానం స్థితి అనేది ఒక అనుభవం అయితే, సినిమాకి వెళ్లి ఎంజాయ్‌మెంట్ చేసే స్థితి ఇంకొకటనమాట. మీరు పర్ఫెక్ట్‌నెస్ ఏది కరెక్ట్ అనుకుంటారు. నాకు ఈ ధ్యానమే ఇంపార్టెంట్. నేను ధ్యానమే కూర్చుంటాను. ముక్కు మూసుకొని ధ్యానం చేస్తారనుకోండి. అప్పుడు ఇంట్లో వాళ్ళని సరదాగా ఎంజాయ్ చేయమంటే రావు. ఇది చేయవు, అది చేయవని మనల మీద ఆపాదిస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు ధ్యానం చేసిన పర్ఫెక్ట్‌నెస్ ఏమవుతుంది? అబ్బా! వీళ్ళందరితో నేను ధ్యానం చేశాను. ఇంత చేసినా కూడా మాటలు పడాల్సొస్తుంది. ఇది సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అన్నమాట. మరి అది కరెక్ట్. ఇది గూడా కరెక్ట్. ఎందుకంటే నీ నీ మనసు ఇంకా చంచలంగా తయారైనా గూడా చంచల స్థితిలో ఉన్న ఆలోచనలు కూడా పర్ఫెక్ట్. ఎందుకంటే దైవ నిర్ణయం ప్రకారము, దైవం ప్రకారంగా ఈ 2 వేరు వేరు లేవు. అంతా ఉన్నదంతా కూడా దైవ ఆలోచనలే. ఆ 2 కూడా అనుభూతుల రూపంలో ఆ సినిమాకెళ్ళేది ఒక అనుభూతి అయితే, ఇక్కడ ధ్యాన స్థితిలో ఉండిపోయేది కూడా ఇంకొక అనుభూతి. మరైతే అసలు వాస్తవం ఏంటండి? అసలేంటి? ఇన్ని చెప్తున్నాం మనం. అసలు ఏది కరెక్టు? అన్నీ వస్తున్నాయి. ఇది నిర్ణయం తీసుకుంది కరెక్టే. అది కరెక్టే అంటే దేనికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి? దేనికి ఎలా చేయాలి? అనంటే ఆ మహా చైతన్యం ప్రాప్తించిన తర్వాత తక్షణం మీ అనుభవానికి మీరు ఎంచుకున్న విధంగానే సత్య దర్శనం మీకు సంభవించి సాక్షాత్కరిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మహా చైతన్యం మహా చైతన్యం అంటే ఏంటంటే, మీరు శూన్య స్థితిలో ఆ ప్రాప్తిని పొందించుకున్న తర్వాత అంటే దివ్యత్వం అంటే ఏంటి? నాతో దైవం సాహచర్యం చేస్తున్నాడు. నేను తీసుకున్న ప్రతి నిర్ణయాలు దైవమే నిర్ణయించిన ప్రకారమే నేను నడుస్తున్నాను అని మీలో మీరు ఎప్పుడైతే భావన చేసుకుంటూ మీరు అడుగు ముందరికి వేస్తున్నారో, ఒక విధమైనటువంటి చైతన్యం అంటే ఒక ఎనర్జీ ఫీల్డ్ మీ లోపలికి ఎంటర్ అవుతుంది. విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ వస్తున్నట్లుగానే మహా చైతన్యం, మూల చైతన్యం నుంచి ఒక ఆహ్, ఎనర్జీస్ మీ లోపలికి ఎంటర్ అవుతుంటే మీరొక ఆహ్, ఒక అనుభూతి ఎలా అయితే ఇప్పుడు చూడండి ఎంతమంది మిమ్మల్ని మీ యొక్క శక్తి క్షేత్రాన్ని విస్తరించుకుంటూ ఉన్నట్లయితే, ఆ చైతన్యాన్ని మీరు పెంచుకుంటూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే, ఓహో! ఈ టైంకి నీకు ధ్యానం క్లాస్ ఉంది కదా! ఇప్పుడేమి సినిమా వద్దు తర్వాత మార్చుకుందాము అన్న ఫీల్డ్‌లోకి వాళ్ళు మీ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతారనమాట. అంటే కుదిరితే వాళ్ళు కూడా మీకు ధ్యానం చేసి చక్కగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే విధంగానే, ఆ విధంగానే మీకు సత్యం యొక్క దర్శనం కలుగుతుంది. మీకు సాక్షాత్కరిస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక చైతన్యాన్ని మనం పెంచుకోవాలి. మీ లోపల ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకున్న కొలది మీ లోపల ఆ చైతన్య విస్తరణ జరిగే కొలది
సత్యం అనేది మీకు అనుభూతుల రూపంలో వస్తుంది. అదే విధంగా మీరు సాక్షాత్కరించుకుంటారు. దాన్ని సత్యంగా మీరు ఎంచుకుంటూ ఉన్నంత కాలం అది ఓ మహా పరిపూర్ణ యదార్థంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి. అంటే మనకి ఎంత డెప్త్‌లోకి తీసుకెళ్తున్నారు. ఒక నాలెడ్జ్ మనము గెయిన్ చేసుకొని, ఒక నాలెడ్జ్‌ని మనం పట్టుకొని దాన్ని ఆచరిస్తున్నామంటే, ఆ జ్ఞానమే విన్నాము, చేసాము, ఆచరణిస్తున్నాము, మనం ఇచ్చేస్తున్నాం. కానీ ఈ ఆచరణ వెనకాల ఎంత అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ అనేది ఉంటుంది అనేది రాంతా క్లియర్ కట్‌గా స్పష్టంగా మనకి చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు అంటే, నువ్వు ఏదైతే సత్యమని భావిస్తున్నావో అది నీకు అనుభూతుల రూపంలో వస్తుంది అని చెప్తున్నారు. అంటే నేనిది చూసాను. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాను. లేకపోతే నేను ఈరోజు ఈ పని చేస్తేనే నేను విజయాన్ని సాధిస్తాను. రోజు రోజు డైలీ లైఫ్‌లో కొంతమంది సిస్టమాటిక్‌గా వెళ్ళేవాళ్ళు చాలా మందుంటారు. ఉదయాన్నే లేవటము, కాలకృత్యాలు నేర్చుకొని యోగా చేయటము, ధ్యానం చేయటం, ఒక పద్ధతిగా ఒక లైఫ్ ఈజ్ ఒక పర్ఫెక్ట్‌నెస్ చేద్దామని అనుకుంటా ఉంటారు. అయితే వేరే ఊళ్ళకెళ్తారు. ఏదో జరుగుతుంది. వేరే వేరే చోటకి వెళ్ళాల్సొస్తున్నప్పుడు ఈ ఈ స్టేటస్ ఇదంతా కూడా అక్కడ కుదరకపోవచ్చు. అప్పుడు మనసు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా! అక్కడైతే బాగా చేసుకున్నాను. యోగా చేసుకున్నా, ధ్యానం చేసుకున్నా, పనులన్నీ లైన్ పర్ఫెక్ట్‌నెస్‌గా ఉంది. తిండి దగ్గర నుంచి నేను ఇది పెట్టుకున్నాను. వేరే చోటుకెళ్ళాను కాబట్టి నాకు ఇదేంటి ఆళ్ళతోటే ఉండాల్సొస్తుంది. నాకు సరైన టైంకి నేను చేసుకున్న డైట్ గాని, లేకపోతే నేను వండుకునే వంట విధానం గాని, ఇది గాని, ఏది గాని అవ్వలేదు అన్న భావన మీకొస్తుంది. కానీ రాంతా ఏం చెప్తున్నారంటే, మీరు ఏ ఆలోచన అయితే ఒక ఆలోచన మీ లోపలికొచ్చింది. మీరు దాన్ని దృఢం చేసుకొని, నేను దీన్ని సత్యం ఈ విధంగానే నేనుండాలి అని అనుకున్నప్పుడు, మీరు వేరే ఊరు వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మీ చైతన్య స్థితిలో మార్పులు రావాలి ఫస్టు. చెప్పేదేంటంటే, మీ ఎనర్జీ ఈ మూల చైతన్యంతో అంటే మన కాస్మిక్ ఎనర్జీ మన లోపల. కేవలం కాస్మిక్ ఎనర్జీ మాత్రమే కాదండి. మన లోపల ఉండేటువంటి ఆలోచన సంవిధాన ప్రక్రియని మనము ఆటోమేటికల్లీ నెమ్మది నెమ్మదిగా మరిప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత నాకెందుకు కుదరదు? మీరు నమ్ముతారు. నేనక్కడికెళ్ళినా కూడా ఒక ఆలోచన చేస్తారు. నేనక్కడికి వెళ్ళినా పర్ఫెక్ట్‌గా నా డైట్ నేను ఫాలో అవుతాను. నా నా యోగా నేను చేసుకుంటాను. అంటే ఆళ్ళ టైంకి మీరు ముందుగానే లేచి మీరు చేయాల్సిన ప్రక్రియలన్నీ చేసేందుకు ఆ ఛాన్సు, ఆ అవకాశము కూడా మీకు సత్యంగా మా ఒక ఇది మీకు అందచేయబడుతుంటుంది. విశ్వం మీకు క్రియేట్ చేయబడుతుందనమాట. నాకు కుదరదు, నేను చేయలేకపోతున్నాను, అక్కడ అవ్వలేదు, నేనెందుకు వెళ్ళాలి అని దైన్యాన్ని, నీరసాన్ని, నిరాశని ఇలాంటివన్నీ మీరు పెట్టుకున్నట్లయితే ఏమవుతుంది? కేవలము అటువంటి పరిస్థితులనే మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అందుచేత యూనివర్సల్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా దీని ప్రకారమే వచ్చిందేమో నాకైతే తెలీదు కానీ, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు సత్యమై అనుభూతి రూపం అంటే నేనిది చేస్తే నాకిది ఆరోగ్యం బావుంటుంది అని మీరు సత్యంగా నమ్మారనుకోండి, ఆ విధముగా మీరు నడుస్తూ ఉన్నారనుకోండి, నాకు ఇది కావాలి అని వెళ్ళినా కూడా బాధ, దుఃఖం లేకుండా ఆనంద స్థితి. అయితే ఇది సత్యంగా ఉన్నప్పుడు మళ్ళీ వేరే ఊరికెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు, అక్కడ వాటికి కూడా మన అడ్జస్ట్‌మెంట్ ఉండాలి, యాక్సెప్టెన్సీ ఇవ్వాలి అన్న పాయింట్ కూడా ఒకటుంటుంది కాబట్టి, మీరు ఇది సత్యంగా ఇది నమ్ముతారో అక్కడికెళ్ళిన ఈ ఆలోచన విధానం కూడా కరెక్టే, పర్ఫెక్టే. కానీ ఎందుకు మీరు అది పర్ఫెక్ట్‌నెస్ వస్తుంది అని చెప్తున్నారంటే గనక, మీరు ఎంచుకున్న విధంగానే మీరు ఏ విధంగా ఎంచుకున్నారు? నాకు కుదరలేదు, నా వల్ల కాదు, అక్కడ చేయలేనేమో, డైట్ అంతా ఇది డిస్టర్బెన్స్ అయిపోతుంది, వాళ్ళకి అనుగుణంగా నేనుండాలా, ఇలాగా, అలాగా అని ఆలోచిస్తే ఆ విధంగానే నీకు పరిస్థితుల్ని క్రియేట్ కాబడుతుందనమాట. కాబట్టి మీరు ఏదైతే సత్యంగా అనుకుంటూ, ఎంచుతూ ఉన్నంత కాలం అది ఒక మహా యదార్థపూర్వకంగా అదే సత్యమని కొనసాగుతూ ఉంటుంది. ఆ వాస్తవ యోగ్యతను ఏ క్షణంలో విస్మరిస్తారో, ఆ క్షణం నుంచి అది అసత్యమై మాయమైపోతుంటుంది. అది మాయమైపోతుందంట. అసత్యమై మాయమైపోతుంది. అదేంటండి నేనిప్పటిదాకా సత్యం, సత్యం అని నమ్మాను. తర్వాత ఏంటండి అనంటే, ఇప్పుడు చూడండి డైట్ చేస్తాము. మనం శరీరాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. యోగా ఇవన్నీ పర్ఫెక్ట్‌నెస్‌కి దారి. కానీ
మీ యొక్క ఆలోచన విధానంతో ఏమీ చేయకుండానే ఎప్పుడైతే మీరు కొన్ని కొన్ని అవగాహనలు పెంచుకుంటూ వెళ్తూ ఉంటారో, ఆ అవగాహనకు అనుగుణంగా మీకది వాస్తవంగా ఓహో! అది ఇప్పటి వరకు నేను నమ్మింది సత్యం గాదు. ఇంకా ఏదో ఉంది. ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. నాదే కాదు అనే భావన చేస్తూ ఎప్పుడైతే ఆ యథార్థం నుంచి మీరు తెలుసుకొని మళ్ళీ వెనక్కొస్తారో, ఆ యోగ్యత మీలో కలుగుతుందో, అప్పుడు దాన్ని మర్చిపోతాం. పాతదంతా మర్చిపోయి కొత్తదాన్ని అసత్యమని భావనలు అప్పుడొచ్చి అది మాయమవుతుంది. అప్పటిదాకా మీరు సత్యంగానే ఒక వ్యక్తిని నమ్మారండి. ఆ వ్యక్తి మనకి అనుకూలంగా ఉన్నాడు. మీ దగ్గర అనుకూలంగా ఉండవచ్చునేమో కానీ, ఆ వ్యక్తి అందరి దగ్గర కూడా మోసం జేయొచ్చు, దుర్మార్గం జేయవచ్చు, కరడుగట్టినవి చెయ్యొచ్చు. అయితే అలా చేసినప్పుడు ఏమవుతుంది, వాడు ఇంకొకళ్ళొచ్చి వాడు దుర్మార్గుడురా, దుష్టుడురా అని చెప్పినప్పుడు మనం ఏమనిపిస్తుందంటే, ఆ! అతను చాలా మంచివాడు, నాకు చాలా ఫ్రెండ్ అనే లెక్కన మనం నమ్ముకుంటూ వెళ్ళిపోయామనుకోండి. అది సత్యమని నమ్ముతాం. వాడు మంచోడని నమ్ముకుంటాం. కానీ తర్వాత ఎప్పుడైతే మన కళ్ళతోటి మనమే చూసి ఎందుకు మనం సత్యాన్ని తెలుసుకోవాలంటే మన దృష్టితోటి మాత్రమే మనం తెలుసుకోగలం. ఎవరు చెప్పినా ఇదవ్వదనమాట. అప్పుడు అదేమవుతుంది, ఆ అసలు ఓకే. వీడు ఇలాంటి వాడా అని తెలుసుకున్నప్పుడు, వాడు పట్ల ఉండే అభిప్రాయ భేదం అంతా గూడా పక్కకెళ్ళిపోతుంది. కానీ అది సత్యమే. అప్పుడు నమ్మడము సత్యమే. ఇది గూడా సత్యమే అన్నది కూడా తెలియచెప్పబడుతుంది. ఎందుకండి సత్యం? ఎందుకనంటే, మీ ఆలోచన సంవిధానం ఎంత ఉంది అంటే, ఎంతెంత వరకు మీరు విస్తరించుకుంటూ వెళ్తారో, బ్రాడ్ మైండ్‌గా విశాల హృదయంతో మీరుంటారో, మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ చైతన్య స్థాయి పెరిగే కొద్దీ మీకు సత్యం అనేది బోధపడుతూ ఉంటుంది. అప్పటి వరకు సంకుచిత మనస్తత్వం ఉన్నప్పుడు ఏదో మీకు అనిపిస్తుంది మీ సొంత నిర్ణయాలతో అది కరెక్టే. అందుకనే చూడండి వాదనకి దిగొద్దు అని చెప్తారనమాట. ఎందుకంటే కొంతమంది నేను చెప్పిందే కరెక్ట్. అది తప్పు. నువ్వెలా చెప్తావేంటి? ఇదే కరెక్ట్ అని వాదించే వాళ్ళతోటి మనం వాదించాల్సిన పని కూడా లేదు. మరి వాళ్ళు తప్పుదారిలో వెళ్తున్నారు. మనం ఎలా సరిజేయాలండి అనంటే ఎవ్వరిని సరిజేయక్కల. వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునేదాకా. నీకు సత్యం తెలిసింది వాళ్ళకి తెలియలేదు. అంతవరకే. వాళ్ళు తెలిసేదాకా అలా జన్మలు తీసుకుంటారు, కర్మలు తీసుకుంటారు, అన్నీ తెలుసుకుంటారు. దేహం అశాశ్వతము, అజరామరము శాశ్వతం కాదని తెలుసు. కానీ దేహం కొరకే వెంపర్లాడుతూ అన్నీ చేసుకోండి. కానీ దేహాన్ని ఏం చెప్పారు? దేవాలయంగా చూసుకోమని చెప్పారు. మరి ఏది సత్యమండి? అశాశ్వతమైన దాన్ని పట్టుకొని వేలాడతాం సత్యమా? దేహం అసత్యం అని చెప్తున్నారు. కానీ నువ్వు సాధన అనేది దేనితో చేయాలి? ఈ దేహంతోనే చెయ్యాలి. నీ ఆత్మతోనే ప్రయాణం సాగించాలి. నీతో నీవే ఉండాలి. ఆ దైవం నీతో సహచర్యం చేస్తున్నప్పుడు. ఎప్పుడైతే నేను ఈ దేహపరమైనటువంటివి అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాము. ఆత్మానుభూతులు గూడా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాము. మరి ఈ రెండిది గూడా సత్యమే అయితుంది. మీరు ఎక్కడ అసత్యం అనేది లేదు అని చెప్తున్నారు. ఏ సత్యాన్ని సృష్టిస్తున్నారో, ఆ సత్యాన్ని పరివర్తించే శక్తి కూడా మీదే. పరివర్తన అంటే ఏంటంటే, ఇలా ఒక ముక్కుసూటిగా వెళ్తున్నాడు. ఇలా పక్క డైవర్షన్ తిప్పబడుతుందనమాట. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఒక మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్టో, తప్పో, లేదో తెలీదు. ఏదో వెళ్లారు. డైరెక్ట్ వెళ్తున్నారు. మీరెళ్ళాల్సిన ఊరు వెళ్ళే బండి కాకుండా వేరే బండి ఎక్కారు. ఇలా వెళ్తుంది ఆ బండి. వెళ్తుండేసరికి ఎవరో చెప్తారు. "ఏవండీ ఈ బండి ఇక్కడికి ఎళ్ళదండి. వేరే ఊరెళ్తుందని" చెప్పంగానే మీరేం చేస్తారు? వెంటనే అక్కడ దిగిపోయి డైవర్షన్ ఇలా టేక్ డైవర్షన్ అని చెప్తారనమాట. ఇలాగ. అప్పుడు వెంటనే మీ యొక్క పరివర్తన చేసే మార్పు చెందించుకునే శక్తి మీలో ఉంది. అంటే మీరొక శక్తివంతులు, మీరొక జ్ఞానవంతులు, మీ అంతకన్నా ఇంకా ఎక్కువ గూడా ఎవ్వరు లేరు. గొప్పవాళ్ళెవరు లేరు అని చెప్పడానికి మూల కారణం ఏంటి అంటే, మీరు చేసే ప్రతి ఒక్క ఆలోచన కూడా అద్భుతమైనది. అది మంచి గావచ్చు, ఇది కావచ్చు. ఎందుకు వేరేది ఆలోచిస్తున్నాం అనంటే గనక అది చెయ్యగా ఏమవుతుంది, మీకు జ్ఞానబోధ పెరిగి, జ్ఞానం పెరుగుతూ ఉంటుందనమాట. అసత్యంలోను జ్ఞానాన్ని చూడాలి, జ్ఞానంలోను కరెక్ట్‌గా దారిలో పర్ఫెక్ట్‌నెస్‌గా వెళ్ళాలి అన్నమాట. అయితే ఇక్కడ ఆనంద ప్రాప్తి గురించి చెప్తున్నారు. ఆనందము అనేది ఎలా ప్రాప్తిస్తుంది మీకు? ఆనందం అనేది ఎలా ప్రాప్తిస్తుందంటే, మనము నేను ఒక క్వెషన్ ఏస్తానండి. ఆనంద ప్రాప్తికి మీరు ఎంత సమయం వెచ్చిస్తున్నారు అనే దానికి ఆన్సర్ చెప్పండి మీరు మేడం. ప్రయత్నము అనేవన్నీ కూడా ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ రామ్‌తో నాలెడ్జి తెలుసుకుంటున్నాం కాబట్టి, మనము అద్భుతమైన అనుభూతుల్లోకి, అద్భుతమైన జ్ఞానంలోకి, అద్భుతమైన శక్తిలోకి వెళ్తున్నాము మనం.
ఆ పేరు వింటేనే మనకు అవును మేడం. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సో, ఇప్పుడు అవును. అంత ఆలోచనలు అని చెప్పారు కదా! ఆలోచనే. ఆలోచనే. ఇప్పుడు మీరు ఆనంద ప్రాప్తికి ఎంత టైం వెచ్చిస్తున్నారు అని క్వెషన్ ఆయన వేస్తే, ఆయనే ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, ఆనందాన్ని మీరు సంకల్పించేంత సమయం మాత్రమే చాలు. తక్షణమే ఆ స్థితిలో పొంగి పొర్లుతూ ఉంటారు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎన్నైనా ఉండనివ్వండి. వాటెవర్ ద సిట్యుయేషన్ ఇన్ అవర్ లైఫ్ కేమ్ ఇన్ అవర్ లైఫ్. వాటెవర్ ది డిస్టర్బెన్స్ ఇన్ అవర్ మైండ్ ఏదైనా కానీ. మరి కూర్చొని నాకు బాధగా ఉంది, నాకు దుఃఖంగా ఉంది, బాధగా ఉంది, దుఃఖంగా ఉంది. ఇదే తలుచుకొని, ఆ సంఘటనలు తలుచుకొని, ఇవి తలుచుకొని, అవి తలుచుకొని పొద్దున్నుంచి రాత్రి వరకు లేతే గంటలు, నిమిషాలు ఇవన్నీ చేస్తున్నారు కదా! ఇవన్నీ ఎంత టైం తీసుకుంటున్నాయి మీకు? దగ్గర దగ్గర 1 అదే. ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ ఎప్పుడో మరి కొన్ని గత జన్మలో గూడా ఉండవచ్చేమో మనకి తెలీదు. ఓకే. ఇవన్నీ ఎందుకు మనకి దగ్గరకొచ్చి కనెక్ట్ అయిపోయి ఉన్నాయంటే, ఎక్కడున్నాయి ఇవన్నీ? మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మైండ్‌ని డైవర్షన్ చేసుకోవాలి వెంటనే ఇమ్మీడియేట్‌గా. ఆనందానికి ఎంత సమయం వెచ్చిస్తారంటే, ఇప్పుడు నేను ఆనంద స్థితిలో ఉన్నాను. ఇక్కడ హార్ట్ మీద చేపెట్టుకొని నేను ఆనంద స్థితిలో ఉన్నాను అని ఇంకా మైండ్‌కి ఇచ్చేస్తే ఏమవుతుంది మీరు సంకల్పం ఊరికే చిన్నది. మనం సంకల్పాలు అనుకుంటాం. పెద్ద 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 అబ్బో! ఇవి, అవి, అవి, ఇవని ఏవేవో చేసుకోవాలనుకుంటాం. అంత పెద్ద సంకల్పాలు దాకా వెళ్ళలేదు. కేవలము మీ హృదయం మీద చేయి పట్టుకొని, నేను ఆనంద స్థితిలో ఉన్నాను అని మీరు సంకల్పించుకోండి ఒక్క క్షణము. ఆ సమయము తక్షణమే మీరు ఏ స్థితిలో ఉండడం ఖాయం. ఇది ప్రాక్టీస్ చేయాలి ముందు మనం ఎక్కువ భాగం. ఎందుకంటే మనసనేది కూడా దైవమే. మన మనసులో దైవమే అవుతుంది. ప్రతి ఆలోచన దైవమైనప్పుడు దుఃఖం కూడా దైవమే, బాధ దైవమే, ఆనందం అన్నీ మొదలైపోతున్నాము. సరే. ఇప్పుడు మళ్ళీ నిరాశ గురించి ఇప్పుడు ఇందాక ఆనందం కదా! ఇప్పుడు నైరాశ్యం. నైరాశ్యంలో కుంగిపోవడానికి మీరు ఎంత సమయం వెచ్చిస్తున్నారు? చెప్పు కోసం ఉండాలనుకోండి. ఎంత సమయం వెచ్చిస్తారు దానికి కూడా? దాని ఆన్సర్స్ ఎందుకు పెడతారు ఎండింగ్‌లో? ఇప్పుడెందుకు పెడుతున్నానంటే ఇప్పుడు ఒక జ్ఞానం ఇప్పుడు మనకు తెలిసింది ఇంతే ఉంటది. కానీ ఇంత విశాలం చేసుకుంటే కానీ మనం ఆ దివ్యత్వంలోకి ప్రయాణం సాగించలేం. ఎప్పుడు ఆనందంలోనే ఆహ్, ఉన్నామంటే బోర్ కొడుతుంది. ఎప్పుడు వంకాయ కూర, ఎప్పుడు తోటకూర ఇవన్నీ. అందుకనే అన్నీ మిక్స్ చేసి మనకిచ్చారు. నవరసాలు ఇచ్చారు. మరి కోపం, అసూయ, గర్వం, కానీ అహంకారం నేనైతే మోయక్కర్లేదు. సీక్రెట్ ఆ! ఏంటంటే ఇందాక చెప్పినట్లుగానే నిరాశ కల్పించే ఇప్పుడు ఒక ఆలోచన చేసే సమయం మాత్రమే. ఆనందం కలిగించే ఒక ఆలోచనతోటి మీరు ఆనందంలోకి ఎలాగెళ్తున్నారో, అలాగే నిరాశగా ఉన్నామన్న పాయింట్ తక్షణమే మీరు దిగులుగా ఉంటారు. కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు గాని ఒక మాట అన్నారనుకోండి, మనం బయట పడిపోయాంలే అని అనుకుంటామండి. అది ఎట్లుంటుందంటే, ఇక్కడ లోపల కూర్చొని ఏదో ఒక టైంలో అలాగా తొలుస్తా ఉంటుందండి. కనిపించదు. మా సాధకులకైతే కనిపించదు. మామూలుగా చాలా మందికి కూడా తలుచుకుని ఉంటారు. కానీ అలా ఉన్నది కూడా వాళ్ళకి సత్యం అది. లేరండి. అందుకనే ఎవరి ఆలోచనలు, విధానాన్ని అందరినీ గౌరవించమని రెస్పెక్ట్ ఇస్తామంటే అర్థం ఏంటంటే, కేవలము వాళ్ళ రూపాన్ని చూసి, వాళ్ళ ప్రవర్తనని చూసి మాత్రం కాదండి. వాళ్ళలో ఉండే నెగెటివ్ భావాల్ని ప్రేమిస్తున్నాము. వాళ్ళలో ఉండే పాజిటివ్ భావాల్ని ప్రేమిస్తున్నాం. చూడండి మీరెంతో మంచివాళ్ళు నాకు. మీరు నాకెంతో గొప్పవారు. మీరు నాకు చాలా నాలెడ్జ్‌లో గాని, దేంట్లో అయినా అన్నిటిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అయితే అబ్బా! అంత ఉన్నత స్థితిలో ఆవిడుండి ఒక్కొక్కసారి ఏంటండి చిరాకు పడతారు. ఒక్కొక్కసారి ఏంటండి నా మీద కోపపడతారు. అని బాగా డీపర్ ఫ్రెండ్ ఉండొచ్చు. అండి. మరి మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీలో మంచిని, మీలోని చెడుని, మీలో ఉన్న భావాల్ని, ఆలోచనలన్నిటిని గౌరవించే వ్యక్తులు, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే అర్థమవుతుంది. మీరు కూడా అదే స్థితిలో ఉంటేనే అవతల వ్యక్తి కూడా జ్ఞానం అర్థం చేసుకోవడం గొప్ప విషయం. అజ్ఞాని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడమే గొప్ప విషయం అవుతుంది. పరిస్థితిలో ఉన్నారో ఏంటో మనకు తెలీదండి. మనం ఒకటే వాళ్ళనేమనకూడదు. వాళ్ళు మహానుభావులండి. ఎవరికైనా తప్పుదండి. కోపం అనే వాళ్ళు దుర్వాస మహర్షికే తప్పులేదు మరి. అలాగా
ఎందుకొస్తుంది? నిరాశని ప్రేమిస్తాము. దుఃఖాన్ని ఆనందాన్ని ప్రేమిస్తున్నాము. దుఃఖాన్ని ప్రేమిస్తున్నాము. అన్నిటిని ప్రేమించగల సర్వ సామర్థ్యం ఉన్నటువంటి ఆలోచన సంవిధానాన్ని మనం స్వీకరించి ఉన్నాం కాబట్టి, మన ప్రవర్తన ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండకుండా పొద్దున్న ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, నైట్ ఒకలా ఉంటుంది. ఒకే విధంగా ఉండాలి అని ఎంతో ప్రయత్నం చేస్తాం. అది న్యాచురల్ సహజ స్థితి మనది. నీ సహజ స్థితిలో నువ్వు ఉండు అంటే, నువ్వెలా ఉన్నావో అలాగే ఉండు. పక్కవాళ్ళు అంటున్నారనుకోండి, అబ్బా! గొప్పవాడు అనగానే గొప్పవాడిగా ఫీల్ అవ్వటం కాదు. నేనేంటో నాకు తెలుసు. నా పరిస్థితి ఏంటో తెలుసు. నా ఇదేంటో నాకు తెలుసు. కానీ బయటికి మీరు వాక్క్షేత్రాన్ని వదలకుండా ఓకేనండి. సరేనండి. నాకు కోపం ఉందా? ఓకేనండి. నాకు అహంకారం ఓకేనండి. ఉండనివ్వండి. నమస్కారం. అహంకారానికి దండం, ధైర్యానికి దండం, కోపానికి దండం, అన్నిటికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తక్షణమే అన్నమాట. సత్యం ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకదాన్ని కోరుకున్నంత స్వేచ్ఛ ఉందని, ఆ స్థితి నుండి సంకల్ప మాత్రాన అది సాధ్యమవుతుంది. అంటే ఏం చెప్పారు? మీరు ఈ 2 స్థితులు అంటే ఏంటి? దుఃఖము, ఆనందం గదా! నైరాశ్యం, ఆనందం. ఈ 2 స్థితుల్లో కూడా దేన్నైనా క్రియేట్ చేయగల శక్తి మీలో ఉంది. సంకల్ప మాత్రం చేతనే ఉన్నది అని చెప్పడానికి ఇది ఎప్పుడు కూడా వాల్యుబుల్ అండ్ మెమరబుల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం అనుకుంటాము ఏంటి ఇంకా నేనెంతో మంచిదాన్ని. ఎందుకు నాకింత కోపమొస్తుంది? నాకెందుకు ఇలా వస్తుందంటే, వచ్చిన దాన్ని మరి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆ ఎక్స్‌ప్రెషన్ చేసేయడం తప్పులేదండి. కానీ వెంటనే అవేర్‌నెస్ తెచ్చుకొని నాకిలాగుంది ఏంటి అని కుంగిపోకుండా, ఓకే. వచ్చావు గదా! ఓకే. గెస్ట్ ఎలా వచ్చారో వాళ్ళకి పంపించి వెంటనే ఇమ్మీడియేట్‌గా బయటకు పంపించేయడం. అంటే అప్పుడు ఆ సంకల్పం లేదు. కోపమొచ్చిన దాన్ని కోపమొచ్చింది, నాకు బాధొచ్చిందని అదే సంకల్పాలతో అలాగే ఉంటే అదే నీకు ఎదురవుతుంది కాబట్టి. అలా కాకుండా నేను ఆనంద స్థితిలో ఉన్నా ఇవొస్తున్నందుకు చీఫ్ గెస్ట్‌లనమాట. వచ్చి నమస్కారం పెట్టి, దండం పెట్టేసి, అప్పుడు వ్యక్తం చెప్పేసి పక్కనకి పంపించేయటం అనమాట మనం. మన హృదయపూర్వకంగా అది ఒక స్వేచ్ఛ అనమాట. మీకిచ్చినటువంటి స్వేచ్ఛ. దాని ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పడం అనమాట. ఈ స్వేచ్ఛ మీ పట్ల దైవానికున్న ప్రేమకు తార్కాణం. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? ఇక్కడ స్వేచ్ఛ అంటే మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, మన ఇష్టం వచ్చినట్టు చేయటము అనేది అంతరార్థం అది కాదండి. మీరు ఏ నిర్ణయాలు, ఏ సంకల్పాలు, ఏ విధంగా నడుస్తున్నారో అద్దం పట్టే విధంగానే ఉంటారు. మీ ఆలోచనలకి అద్దం పట్టే విధంగానే మీరుంటారు కాబట్టి, ఆ ఆలోచన సంవిధానాన్ని మీరు ఎలా మార్చుకుంటే, మీరు ఎలా దివ్యత్వం వైపు ప్రయాణం సాగిస్తారు. సంకుచితం కాకుండా విశాల హృదయంతోటి మీ హృదయంలో ఏ విధమైన ఆలోచనలున్నాయా? నైరాశ్యం ఉందా? దుఃఖం ఉందా? బాధ ఉందా? దిగులుందా? వీటన్నిటిని ఒక్క సంకల్పంతో నేను ఈ ఆనందస్సులో ఉన్నాను. నేను ధైర్యస్తులో ఉన్నాను. ధైర్యమైన, ఆనందమైన ఏదైనా సరే పాజిటివ్ క్వాలిటీస్. మరి నెగెటివ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా! మనం వాటిల్ని మీరు రిజెక్ట్ చేయకుండా ఓకే. ఉన్నావుగా ఓకే. నేను నీకు గౌరవం ఇస్తున్నాను. రెస్పెక్ట్ ఇస్తున్నాను. మనం ఇందులోకి చేంజ్ అయిపోదాం. మళ్ళీ డైవర్షన్ మీకు మీరే చేసుకోగల శక్తి మీలోనే ఉన్నది అనేది చెప్పడం అనేదే రామ్‌తో నాలెడ్జ్ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి గిఫ్ట్. అది కూడా భగవంతుడు, దైవం మనకిచ్చినటువంటి గిఫ్ట్. ఈ సత్యం మీలో జీర్ణించుకోబడినప్పుడు మీరు పరిమిత హద్దులను, మీరు అతీతులైన దివ్యత్వాన్ని సంతరించుకుంటారు. పరిమిత హద్దులు అంటే ఏంటి? లిమిటెడ్ బిలీవ్స్ అన్నమాట. అన్నీ గూడా రిజిడ్ మైండ్‌లో తక్కువ సంకుచితంగా ఉంటాం అలాగనమాట. పరిమితం కాకుండా అపరిమితంగా అన్నమాట. ఎందుకంటే అందరిని ప్రేమించగల సర్వ సామర్థ్యత మీలో కలిగి ఉన్నారు. ఎలా ఉంటుందంటే నిన్ను నీవు ప్రేమించుకో అనంటే నీలో ఉన్న మంచి గుణాలనే ప్రేమించుకోవద్దమ్మా. నీలో ఉన్నటువంటి కోపాన్ని, దుఃఖాన్ని, అసూయని, అరిషడ్ వర్గాలని, అణువణువుని, నీలో ఉన్న నొప్పిని, నీలో ఉన్న ఏంటి ఆనంద స్థితిని, నీలో ఉన్నది ఏదున్నా కూడా ప్రతి ఒక్క పార్ట్‌ని, ప్రతి ఒక్క దాన్ని కూడా మరి అంత ప్రేమ తత్వంతోటి మీ పట్ల మీరు ఉన్నప్పుడు, మరి మీకు ఆలోచనలు ఎట్లా ఉంటాయి? అవతలి వ్యక్తి పట్ల కూడా అలాగే ఉంటాయి కానీ వేరే ఉండవు. అద్భుతాల్ని చూడొచ్చనమాట మనం. అందుకనే మనకి సత్యాన్ని జీర్ణించుకోగల శక్తి అమ్మ బాబోయ్! ఇంతుందా అండి ఈ నాలెడ్జ్ మాకు అవగతం గాట్ల.
మాకు అర్థం కావట్లే, మేము ఆచరిస్తామో లేదో మాకు తెలియదు కానీ వింటామండి, బాగుందండి అనుకున్న వాళ్ళకి కూడా అద్భుతం. ఎందుకంటే ఒక జ్ఞానము నీ శక్తి క్షేత్రం పెరిగే కొలది ఇంకా 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 అనుభూతుల రూపంలో వస్తుంది. ఎక్కడితో ఇది ఆగిపోద్ది. అంత నాలెడ్జే కాదు, ఇంకా ఇంకా గొప్ప గొప్ప నాలెడ్జ్‌లు చెప్పినటువంటి స్థితి మనకు అవగతం చేసుకునే జ్ఞానము స్థితి మనలో ఉంటుంది. మనలో శక్తి క్షేత్రం అంత ఉన్నది అనేసి రామ్‌తా చెప్తున్నారనమాట. అందుకనే మీరు ఆనందాన్ని పొందాలన్నా, నిరాశను పొందాలన్నా ఒక్క సంకల్పం మాత్రంతోటి మాత్రమే మీరు ఆ స్థితిని పొందగలుగుతారు. మీరు మీ సొంత నైజానికే తప్ప మీరు ఏ సత్యానికి కట్టుబడరు. చూడండి, చాలా మందికి వాడెవ్వరి మాట వినడు అని అంటారు. కొన్ని మాటలు విన్నాం మనం. వాడెవ్వరి మాట వినడు అన్న పదం ఎందుకొచ్చింది అనంటే, మీరు మీ పద్ధతి ప్రకారం, మీ ప్రకారమే, మీ సత్యంలోనే మీరుంటారు కానీ, మరి అవతలోళ్ళు చెప్పారు, ఇవతలోళ్ళు చెప్పారని వెళ్ళం కదా మనం. అందుకనే రామ్‌తా మీరు మీరుగానే ఉండండి. మీ ఆలోచన సంవిధానాన్ని మీకే తీసుకోండి అని చెప్పారన్నమాట. ఎందుకంటే మీరు ఏది సత్యమని అనుకుంటున్నారో అదే వాస్తవంగా దాచి అనుభూతుల రూపంలో మీకు అందచేయబడుతుంది అని చెప్పారు. అంటే మీరు మీరుగానే ఉండి, మీ సొంత నిర్ణయాలకే మీరు కట్టుబడి ఉండి, మీరు సత్యాన్వేషణలో మీరు ముందరకి వేసినట్లయితే, అడుగు ముందరకేస్తే గనక, ఆ విశ్వం గాని, ఆ యూనివర్సల్‌లో ఉండే దైవం మీతో సహచర్యం చేస్తూ నిన్ను ముందరికి ఎలా అడుగు ప్రయాణం సాగిస్తూ ఉంటుందన్నమాట. యద్భావం తద్భవతి. దానికి అర్థం చెప్తున్నారనమాట. మీరు దేన్ని ఎలా ఉండాలనుకుంటున్నారో, అది సరిగ్గానే ఉంది. మీరు ఎప్పుడు దేన్ని ఎలా విశ్వసిస్తారో తక్షణమే అది అలా వాస్తవ అనుభూతిగా అంతరంలో స్థితమై సత్యంగా ఉంటుంది. అంటే అర్థమేంటంటే, మీరు సత్యాన్ని తెలుసుకుందామని బయలుదేరారు. ఎక్కడో ఒక ప్లేస్‌కెళ్లారు. ఒక రూట్ ఇదని ఎవరో చెప్తారు. వెళ్ళండి ఇది అంటే సత్యం అంటే ఏంటి? మీ లోపల ఇది తెలుసుకోవాలి అన్న తపన మీలో కలిగింది. హిమాలయాలు గాని, లేకపోతే బద్రీనాథ్, కేదార్‌నాథ్ మహా ఋషులని గాని స వాళ్ళు సత్యాన్వేషణ చేసి విజయాన్ని సాధించిన వాళ్ళు కానీ అంత అక్కర్లేదు. మీలో మీరు ప్రయాణం చేస్తూ నేను నా ఆత్మని తెలుసుకోవాలనుకుంటున్నాను. నాలో ప్రయాణం చేయాలనుకుంటాను. నాకు దానికి టికెట్లుండవు, ఏమీ ఉండవు. టికెట్ తీసుకొని ఎళ్ళాల్సిన పనేం లేదు. కాస్త చక్కగా కూర్చొని, కళ్ళు మూసుకొని మీరు ధ్యానం చేయమంటే బోలెడు ఆలోచనలొస్తున్నాయి. బాబోయ్! ఎలాగా అని గందరగోళం పడుతుంటుంది. జ్ఞానం ఎవరో ఒకళ్ళని పట్టుకుంటే మాకు దారి చూపిచ్చేస్తారు గదా! ఈ ఇలాగా మమ్మల్ని తీసుకెళ్తారని జెప్పి గురువుల దగ్గరికెళ్తారు. లేకపోతే ఎవరైనా సాధువుల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి, నాగసాధువులు ఎక్కడికైనా వెళ్తారు. ఎంత దూరమైన ప్రయాణం సాగిస్తాం. అలా వెళ్తూ ఉండగా మీకు ఎవరో ఒకళ్ళు కొన్ని మార్గదర్శకత్వంగా చూపిస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కళ్ళు చెప్పిన మార్గం డిఫరెంట్‌గా ఉంటుంది. వేర్వేరు మార్గాల్లో ఉంటాయి. వేర్వేరు దారులుంటాయి. చూడండి, మనం ఒక ఊరెళ్ళాలంటే బస్ మీద, కార్ మీద ఎలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే బస్ రూట్ ఒకలా ఉంటుంది. ట్రైన్ రూట్ ఒకలా ఉంటుంది. మన కారు వేరే రూట్‌లో వెళ్తుంది. అరే! ఈ రూట్ కాదయ్యా! ఈ రూట్ అని నీకు తెలుసు, ఒక రూట్ తెలుసు. నీకొక మార్గం తెలుసు. ఇలా వెళ్ళిపోతుంటే, ఈ రూట్‌లో వెళ్తే చాలా దూరమండి. ఈ పక్క నుంచి ఎళ్ళడం చాలా తేలికని మీరు చెప్తారు. వాడికి తెలీదు. కాదు, అలాగే వెళ్ళాలి అన్న భావన వాడికి కలుగుతూ ఉంటుందన్నమాట. వాడికి కలుగుతూ ఉండేసరికి అప్పుడేమవుతుంది? వాడు చెప్పింది అది వాడికి సత్యమై ఉంటుంది. కానీ మీరు చెప్పింది కూడా మీకు సత్యమై ఉంటుంది. మీరు దేన్నైతే నమ్ముతూ ఉంటారో, దాన్ని మీకు అనుభూతుల రూపంలో అద్భుతంగా మీకు దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట. హ్మ్. అదే సత్యమవుతూ ఉంటుందన్నమాట. హలో మేడం, వినబడుతుందా? హలో! హలో! వినబడుతోందా అండి?
ఎలా ఉండాలనుకున్నారో అనేది మీరు ఏ విధంగా ఉంటుందో అదే సత్యమై తీరుతుంది అని చెప్తున్నాను. అంటే ఈ ఏ ఏ విధంగా అది సత్యమై ఉంటుందనమాట. మీరు దేన్నైతే నమ్ముతూ ఉన్నారో అది తక్షణమే ఒక వాస్తవ అనుభూతిగా వస్తుందనమాట. కాబట్టి ఏమవుతుంది, మీరు ఏదైతే ఏ మార్గాల్లో వెళ్ళినా కానీ మీరు అక్కడికే చేరుకుంటారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు సత్యశిఖరాగ్రము మీదే అన్నట్టు అనుకోవడానికి కారణం. ఎందుకంటే కొంతమంది నేను చెప్పిందే కరెక్ట్ అండి. ఆ విధంగానే వెళ్తేనే వస్తుంది దారి. ఇంక దారి లేదండి, వేరే దారి లేదండి అని చెప్పుకుంటూ వెళ్తుంటారు. ఎవరికి వాళ్ళు ఏమవుతారంటే, వాళ్ళ పరిణితి చెందిన ఆత్మ ప్రకారం కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గానే ఉన్నారు. ఎవరికి తెలిసిన దారిలో వాళ్ళు వెళ్తూనే ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. నువ్వు వెళ్ళే దారి తప్పు అని నిర్ణయించాల్సిన పని మనకి లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్‌నెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, అది నీ యొక్క ఆలోచన విధానంలో దీన్ని బట్టి వస్తూ ఉంటుంది. కాబట్టి నీకు సత్యమై ఉన్నది కాబట్టి అవతల వ్యక్తి కూడా సత్యంగా ఉంటుంది. అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు సత్య శిఖరాగ్రం అంటే ఇంత పైన ఇక్కడ పైనున్నారనుకోండి మీరు. ఈ కింద ఎవరి కట్టుకో తెలిసిపోతుంది. శిఖరం పైదాకా వెళ్ళిన వాళ్ళకి ఆన్సరు బాగా తెలుస్తుందనమాట. అలాగే ఇదే కరెక్ట్, ఇదే పర్ఫెక్ట్ అని ఎవరు కూడా అనుకోవడానికి లేదండి. ఎవరికి అనిపించింది వాళ్ళకి సత్యం అని అనుకుంటున్నారండి. మేము చెప్పింది వినట్లేదు, మాట వినట్లేదు, కరెక్ట్ లేదండి అని అనుకుంటాం. కొంతమందికి కొన్ని అభిప్రాయాలుంటాయండి. నేనెళ్ళిన దారి కరెక్టే, నాదే కరెక్ట్ అన్న భావనలో ఉంటారు. అలాంటప్పుడు ఏమంటే, మీరు మీ సొంత నిర్ణయం ప్రకారం మీరు వెళ్ళాలి గాని, "అరే! నువ్వు తప్పు చెప్తున్నావురా, ఇది కరెక్ట్ ఇదా" అని చెప్పడము ఎంతవరకు సమంజసము అనంటే, చెప్పి ఊరుకోవడం వరకు మాత్రమే అన్నమాట. ఆ తర్వాత సాధక బాధకాలు ఎళ్ళేటప్పుడు గుంటలు, గోతులు వస్తూ ఉంటాయనుకోండి ఆ దారిలో. అరే! ఈ మంచి దారిలో వెళ్ళాల్సింది, అమ్మ చెప్పిన దారో, నాన్న చెప్పిన దారో ఎళ్ళాల్సింది అని అప్పుడు వాళ్ళకే తెలుస్తూ ఉంటుందన్నమాట. సత్యాన్వేషణ అనేది ఎవరికి వాళ్ళు చేయాల్సిందే తప్ప వేరేది లేదు. ఎందుకంటే మీ అంతరాత్మ సాక్షిగా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకొని ఇది సత్యమని భావిస్తున్నారో అది పర్ఫెక్ట్ అయ్యి సత్యంని మీకు అందిస్తూ ఉంటుందన్నమాట. మేడం టైమ్ ఉందా అండి ఇంకా? ఇక్కడ సత్యస్థితి ముక్తి అంటే ఏంటని చెప్తున్నాను. సత్యస్థితి ముక్తి అన్నమాట. ఉన్నదంతా సత్యమే అని, అది ఎలాగైనా ఉండగలదు అని, దాన్ని అనుభవించుటకు ఏ పరిమితి మీకు ఉండదు. అంటే ఏంటి? ప్రతీదీ కూడా ఇప్పుడు మనము అన్‌కండిషనబుల్ లవ్‌లోకి వెళ్ళాలి. అంటే అపరిమితమైనటువంటి విశ్వ ప్రేమికులుగా మనం మారాలి. విశ్వ ప్రేమికులు అంటే ఏ జంతువుని చూసినా, ఏ వ్యక్తిని చూసినా, ఏ మనిషిని చూసినా ప్రతి ఒక్క దాన్ని కూడా నీవు ప్రేమ తత్వాన్ని, కరుణ తత్వాన్ని అలా కళ్ళల్లో చూపిస్తూ ఉంటారట. ఆ స్థితికి వెళ్ళాలి అని భావన చేయాలంటే ఉన్నదంతా కూడా సత్యమే ఉంది. ఇంక వేరేదేమీ లేదు. ఎలాగైనా అది ఎలా అయినా ఉంటుంది. సత్యానికి ఒక రూపం గాని, ఇది పర్ఫెక్ట్‌నెస్ కానీ, ఇది గాని, అది గాని లేదు. ఇప్పుడు ఆత్మ సత్యం, జగన్ నిజం అంటారు. ఆత్మ సత్యం అంటే అర్థం ఏంటి? ఆత్మ నిజమే. ఆత్మ సత్యం. కానీ చాలా మంది మరి ఆత్మను చూడలేని వాళ్ళు అది సత్యమని నమ్ముతున్నారు. అది ఆత్మ చూడలేదు కాబట్టి అది అసత్యం అవుతుందా? కాదనమాట. కాబట్టి ఏదైనా సరే అన్నిట్లో నిండి ఉన్నటువంటి పరమాత్మని మనం దర్శించగలుగుతున్నాం కాబట్టే అలాగా సత్యం అనేది అనుభవించడానికి ఏ పరిమితి కూడా ఉండదనమాట. లిమిటేషన్స్ ఏముండవు. కాబట్టి ఏ అనుభవంలోకి అయినా ఉత్సాహంగా ప్రవేశించి జ్ఞానాన్ని పొందుటకు మీరు అర్హులై సంసిద్ధులై ఉంటారు. అంటే ఏ అనుభవంలోకైనా అంటే అనుభవం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక ఆలోచన చేస్తే సంకల్పం మాత్రాన మీరు దాన్ని సంప్రాప్తించుకోగలరు. దాన్ని మీరిప్పుడు కార్‌లో ప్రయాణం చేయాలనుకోండి, లేతే బిల్డింగ్ కొనాలనుకోండి, ఇది భౌతికమైనటువంటివి కాదు. నేను దివ్యంగా ఉండాలనుకున్న దివ్యాత్మ స్వరూపుల దైవంతో నాతో కనెక్ట్ అయ్యి ఉండాలి. నేనెప్పుడు కూడా ఆ సంకల్పాలు విశ్వానికి సంబంధించినటువంటి విశ్వ ప్రణాళికలకు తోడ్పడే పిరమిడ్‌లు కట్టే వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను. అంటే ఇవన్నీ పాజిటివ్ కాదు, నెగెటివ్ కాదు. ఒక న్యూట్రల్ మైండ్‌తో అంటే ఆత్మస్థితిలో తీసుకునే నిర్ణయాలంటారనమాట వాటిని. అవన్నీ ఎలాగో మీరు అనుభూతుల్లోకి తెచ్చుకొని అవి ఎలా వస్తాయి అంటే, ఒక సంకల్ప మాత్రంతో దేన్నైనా సృజించే శక్తి ఉంది కాబట్టి, ఒక ఆలోచనని మీలోకి తీసుకొని, దాన్ని అనుభవంలోకి తెచ్చుకునేటువంటి స్థితి, జ్ఞానము కూడా మీలోనే ఉంది. అది అనుభవంలో తెచ్చుకొని ఏదైనా సరే మీ దగ్గరికి తెచ్చుకోగల ఇది ఉంది.
అని దాన్ని అనుభవించటానికి. అంటే ఒక బిల్డింగ్ కావాలని ఎప్పుడో మీరు సంకల్పం చేస్తే, ఇప్పుడు మీకు ఆ బిల్డింగ్ అమరిందన్నప్పుడు, అప్పుడు చేశాను కదా నేను అన్న భావన చేస్తూ మీలో వచ్చినట్లయితే గనక, దానికి ఏ పరిమితి ఉండదనమాట. లిమిటేషన్స్ ఏవి ఉండదు మీకు. ఎక్కడైనా సరే మీరు ఏదైతే సత్యమని నేననుకున్నది సాధిస్తాను. ఐయామ్ కాన్ఫిడెంట్, ఐయామ్ కాన్ఫిడెంట్, ఐయామ్ సక్సెస్‌ఫుల్, ఐయామ్ సక్సెస్‌ఫుల్, ఐయామ్ ఎ మిలియనీర్, ఐయామ్ ఎ గ్రాడ్యుయేట్. అలా మీరు పాజిటివ్‌గా మీ లోపల మీకే యేసుకున్నట్లయితే గనక, దానికి ఏ విధమైన పరిమితులు గూడా లిమిటేషన్స్ ఏమీ లేవనమాట. కాబట్టి ఏ అనుభవాన్నైనా, దేన్నైనా అది అనుభవంలోకొస్తుంది మీకు. అంటే ఇక్కడ అనుభవము, అనుభూతి, సంకల్పము, ఫ్రీక్వెన్సీ, చైతన్య స్థాయిల గురించి ఇక్కడ చెప్పారు. వీటి అర్థం ఏంటంటే, మీరు ఏ ఆలోచన చేస్తున్నారో దాన్ని మీరు దృఢంగా ఉంచుకొని దృఢ సంకల్పంతోటి నా దగ్గరకి జీవితంలో అనుభవం రూపంలో వస్తుంది అని మీరు నమ్మితే కనుక యద్భావం తద్భవతి, విశ్వం నీకు ఇచ్చి తీరుతుంది. ఖచ్చితంగా వస్తుంది. దానికి ఏ లిమిటేషన్స్ లేవన్నమాట. కాబట్టి ఎవరి బంధాలకు కట్టుబడక ఆలోచన పరిపూర్ణంగా సత్యస్థితిని కనుగొంటారు. కాబట్టి ముక్తే ఉంటారు మీరెప్పుడు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఏ బంధాలకి కూడా కట్టుబడి ఉండరు. అంటే చూడండి, బంధరహితుడు, బంధరహితంగా ఉండాలి. బంధరాహిత్యం అంటారు. అన్ అటాచ్‌మెంట్‌లో డిటాచ్‌మెంట్. డిటాచ్‌మెంట్ అంటారు దాన్ని. మీరు అలా ఉండాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఇప్పుడు మీరలా ఉండాలి అని మీ సంకల్పం వేసుకుంటారు. ఖచ్చితంగా అదొక పద్ధతి. మీరు చేసేటప్పుడు నేనిది చేయగలను అని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నమ్మకంగా ఉన్నారు. దృఢ నిశ్చయంతో ఉన్నారు. మరి ఏ బంధాలకు ఎవరో వచ్చేసి కొన్నావులే బిల్డింగ్ కొన్నావు. టికానా లేదు. పైసా టికానా లేదు అనేసి పక్కనోడుగా బంధువుల్లో వర్గంలో వాళ్ళే సొంత చేసావులే నీ ఆలోచన నీకు గొప్పైతే అవ్వచ్చేమో గానీ, మాకేం గాదు అనేసి వాళ్ళలో ఏం చేస్తుంటారంటే ఆలోచనని కుదించేసి, కుంచించేసి రిజిడ్ మైండ్ చేసేస్తూ ఉంటారనమాట. అంటే నీ మీద నీకు విశ్వాసము పక్కన పెట్టేసేలా చేసేస్తుంటారు వాళ్ళందరూ కలిపి. ఎందుకు చేస్తూ ఉంటారు? ఇప్పుడున్న స్థితి ఇంతే. తినటానికి ఠికానా లేదు, ఏమీ లేదు గానీ నువ్వు కారు, బిల్డింగులు కొంటావా అని పక్కన బంధువులవ్వచ్చు, ఎవరైనా అనొచ్చు. కానీ మీరు మనసులో నేను ఖచ్చితంగా సాధిస్తాను అని కష్టపడతాను, ఏం చేస్తాను, నా సంకల్పరీత్యా నాకు విశ్వం ఇస్తుందని మీరు నమ్మకం కలిగి ఉన్నట్లయితే, ఏ బంధాలకి మీరు కట్టుబడక, ఏ విధమైన ఆలోచనలకి కట్టుబడక, పరిపూర్ణంగా సత్యస్థితి అంటే ఏంటి ఇక్కడ? మీరు దేన్నైతే నమ్ముతున్నారో దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం అసలైంది. సత్యస్థితి అంటే అదే. ఆ స్థితిలో ఉండాలి. ధ్యాన స్థితి అంటే ఏంటి? ఎప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది మన లోపల. అణువణువు కూడా వస్తూ ఉంటుంది. మరి దాన్ని సేవ్ చేసుకుంటూ పక్కన వాడి ఆలోచనలకి ప్రిఫరెన్స్ ఇస్తూ వెళ్తుంటే ఇది డైవర్షన్ అయిపోతుంది. ఎనర్జీ అంతా పక్కోళ్ళకెళ్ళిపోతుంది. వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు మన లోపల. నిదానంగా, నెమ్మదిగా, ప్లెయిన్‌గా ఉంటూ స్పష్టంగా, స్వచ్ఛంగా, సత్యస్థితిలో నీవు ధ్యాన స్థితిలో నువ్వున్నట్లయితే గనక, నీవు నిజంగానే ముక్త స్థితిలో ఉన్నట్లు లెక్క. ముక్తి అంటే ఎక్కడో ఉంది. ఏదో సాధనలు చేసేసి వెళ్ళిపోవాలి అనంటే కాదు. ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు నీతోటి నువ్వుండి, నేననుకున్నది సాధించగలనని కాన్ఫిడెన్స్ గనక, ఆత్మవిశ్వాసము, చైతన్య శక్తి, సంకల్ప శక్తి, దృఢ నిశ్చయము ఉన్నప్పుడు ఆ విశ్వం మీకు ఆటోమేటికల్లీ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. యాజ్ యూ లైక్. యాజ్ యూ లైక్ అంటే అర్థం ఏంటి? మీరుగానే ఉండండి. ఏ గురువు కూడా మీకు దివ్యత్వాన్ని బోధించలేరు. దివ్యత్వం అంటే ఏంటి ఇక్కడ? డివైనిటీ. డివైనిటీ అంటే నీవు ఎప్పుడూ కూడా ప్రతి ఆలోచన కూడా ఎలా ఉండాలి? మనసు స్థితిలో చేయకూడదు. బుద్ధి స్థాయిలో. బుద్ధి కొంచెం వరకు ఉపయోగించుకుంటూ బుద్ధి స్థితిలో వెళ్ళాలి. తర్వాత ఆత్మస్థితిలోకెళ్ళాలి. ఆత్మస్థితి అంటే ఏంటి? ఆత్మ ప్రాప్తి పొందిన తర్వాత మీరు ఏ బోధనలు వినక్కర్లేదు. ఇక్కడ ఎవరైనా గురువొచ్చి నీకు దివ్యత్వంలో ప్రయాణం చూపిస్తాను, దివ్యత్వంలోకి దారి చూపిస్తాను అనంటే అది రాంగ్ డైరెక్షన్ అవుతుంది. ఎందుకు అంటే వెళ్ళాల్సిన వాళ్ళెవరు? మీరే ఎక్కాలి. మీకు ఆకలేస్తే మీరే భోంచేయాలి. మీకు నడవాలంటే మీ కాళ్ళతోనే నడవాలి మీరు.
మీరు ఆలోచన చేయాలంటే మీ బుర్రలో ఉన్న ఆలోచన పక్కోడి బుర్రలోకి ఎళ్ళదు. వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళ లైన్‌లోకి రానివ్వరు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్నే మీ ఆలోచన సంవిధానంలోకి తెచ్చుకొని, అనుభూతిగా మార్చుకొని, సంకల్ప మాత్రంతోనే మీరన్నీ సృజించగలరు. దాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోగలరు అని రామ్‌తా మాస్టరు ఎంత చక్కగా చెప్తున్నారంటే, మీకు ఏ గురువైనా చెప్పారనుకోండి, నేను దివ్యత్వాన్ని తీసుకెళ్తాను, లేకపోతే చెప్తాను, మార్గం చూపిస్తానంటే అది కాదు. మెట్లెక్కాల్సిన వాళ్ళు మీరే కాబట్టి అలాగనమాట. మీ అభిష్ట జయసిద్ధి కోసం మీ సొంత ప్రణాళిక, ప్రామాణిక వ్యక్తిత్వాన్ని మీరు పొందాలి. అంటే ఏంటి? మీ సొంతంగానే మీరు ఒక ప్రణాళిక వేసుకొని, ప్రామాణికంగా తీసుకొని, మళ్ళీ పక్కవాళ్ళు చెప్పింది సత్యమని మీరు నమ్మారనుకోండి, అది మీ సత్యం కాదు కదా! వాళ్ళు చెప్తారు. చెప్పడానికి ఇప్పుడు క్లాసెస్ అయినా ఏవైనా చెప్తారు. అవునా! ఇది కరెక్టా? ఇలా చెప్పారేంటి? నేను విన్నదొకటి, వీళ్ళు చెప్పిందొకటి అన్న భావన వస్తుంది. ఆ దైవమే మీరు అంటున్నారేంటి అసలకి? దైవం ఎక్కడో ఉన్నాడు. నేను ఆరాధించే దేవుళ్ళు, దేవతల రూపంలో ఉన్నారు. నాకు పూజ చేస్తేనే తృప్తిగా ఉంటుంది అనంటే, ఎవరు ఏ విధంగా ఉన్నా వాళ్ళ వ్యక్తిత్వానికి, వాళ్ళ సొంత నిర్ణయాలకి మాత్రమే కట్టుబడి దైవత్వం అనేది ప్రామాణికంగా మీ సొంత ప్రామాణికంతోనే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పటికీ దివ్యత్వంలోకి ప్రయాణం చేయగలవంటే, ఒక దారి ఇలా కొంతవరకు మాత్రమే వెళ్ళగలవు నువ్వు. మళ్ళీ ఆ మెట్లెక్కాలి అనంటే నువ్వే ఎక్కాలి ఆ శిఖరాగ్రం వరకు. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక బస్ స్టాండింగ్ వరకు తీసుకెళ్తాడు. బస్ ఎక్కామనుకోండి, బస్ స్టాండింగ్ వరకు తీసుకెళ్తాడు. బస్ ఎక్కి ఏ ఊర్లో ఎక్కడ దిగుతామండి. మరి మీ ఇంటికెళ్ళాలంటే మీరేం చేయాలి? ఆ బస్సు మీ ఇంటికొస్తుందా? తీసుకెళ్తుందా మీ ఇంటి దగ్గరికి? ఏవండీ మా ఇల్లు ఇక్కడేనండి, ఈ పక్కనేనండి, కొంసేపు బస్సు అక్కడ ఆపండి. ఆ సందులో అండి, ఆ సందులోకి తిప్పండంటే ఆపుతారా? గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది. బస్ స్టాండింగ్ పెట్టింది. అక్కడ ఆటోలను పెట్టింది ఎళ్ళాలంటే. రిక్షాలను పెట్టింది. క్యాబుల్ని పెట్టింది. అన్నీ పెట్టింది. మరి ఈ దివ్యత్వ ప్రయాణంలో నీకు దారి ఎవరు చూపిస్తారు? కొంతవరకు ఇక్కడి వరకు తీసుకెళ్తారు. అబ్బా! ఇక్కడి వరకమ్మా, ఇక్కడ నుంచి నువ్వే ప్రయాణం సాయి అని అంటారు. అక్కడి నుంచి నీ సొంత నిర్ణయం, నీ సొంత ఆలోచనతోటి ఏ విధంగా ఎళ్ళాలి? తపన గనక నీలో వచ్చిందనుకోండి, ఫస్ట్ అన్నిటికి తపన రావాలి. తప్పించుకోవాలి. పరితపించాలి. నా దైవం నాతోటి నువ్వు సహచర్యం చేస్తున్నావు. నా దారి ఎక్కడికి? నా మార్గం ఎటు వెళ్ళాలి? నేను ప్రయాణం ఎటు సాగించాలి? కొంతవరకు మాత్రమే నేను తెలుసుకోగలను. ఆ జ్ఞానాన్ని ఆచరించగల శక్తి నాకు ఇంకా రావట్లేదు. ఆ శక్తిని పొందాలంటే నేనేమి చేయాలి? ఏ విధంగా నడవాలి? అని ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక మీరు వేసుకొని, మరి మరి రామ్‌తో మనకి కొన్ని చెప్పారు. ఏం చెప్పారు? నిన్ను నువ్వు నిందించుకోవద్దు. ఇప్పుడు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిందించుకోవద్దు. పక్కవాళ్ళు ఎలాగో నీవు కూడా అంతే. వాళ్ళందరినీ వాళ్ళ ఆలోచనలు మంచి, చెడులు అన్నిటిని కూడా గౌరవించు. నీలో మంచిని, చెడుని ఎలా గౌరవిస్తున్నావో అవతలి వ్యక్తిలో కూడా యాక్సెప్టెన్సీ అంటారు దాన్నే. మనల్ని మనం యాక్సెప్టెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందనమాట. అలాగ మనం కొన్ని కొన్ని ఫాలో అవుతూ కొన్ని రూల్స్ గాని, రెగ్యులేషన్ మనకి మనమే పెట్టుకుంటూ అది కూడా ఆత్మ పరిణితి చెందాలంటే కొన్ని వేల జన్మలు తీసుకొని మనం ఇక్కడొస్తాం. కొంత గురువు దొరకడం కూడా కొంతవరకు మాత్రమే మనకి దొరుకుతుంది. వెళ్ళాల్సిన వాడు, నడవాల్సిన వాళ్ళం మనమే అన్నమాట. సరే. ఆ దివ్యత్వాన్ని మీకు మీరే నేర్పగలరు. ఎంత అద్భుతమైన పదం అంటే, ఆ దివ్యత్వం అనేది ఎక్కడో లేదు. మీతో మీరే ఉండి, మీతో నడిచినప్పుడు మాత్రమే మీలోనే ఉంది ఆ దివ్యత్వం. మీకు మీరే బోధించుకోవాలనమాట. ఓహో! ఈ విధంగా ఉండాలి కదా! ఒక వ్యక్తిని చూడంగానే ఎలా చూస్తున్నాము? ఒక పువ్వు తన పరిమళాన్ని ఆస్వాదించలేదని వెనకటి క్లాసుల్లో తెలుసుకున్నాం. ఒక ది ఏవి కూడా ఆస్వాదించలేవు వాటికి. అప్పుడు మనం ఏమవుతుంది? ఆ పరమాత్మ మానవుల్ని సృజించాడు. ఎందుకు సృజించాడు? ఆ పుష్పంని ఆస్వాదించటానికి, వాసన చూడడానికి. అలానే మనలో దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రేరణ అంతా కూడా మనలో ఉన్న దైవం మనకి క్రియేట్ చేయబడుతుంది. క్రియేట్ చేయిస్తుంది కూడానండి. అప్పుడు ఎవరి ఆశయాలకి అనుగుణంగా ఉండాలంటే నిర్దిష్టమైన వ్యక్తిత్వం కూడా ఏర్పడదు. అంటే ఎవరో చెప్పారు, ఎవరో దాని ప్రకారం ఫాలో అవ్వాలి అన్న ఇది ఉండదు. మీ అంతట మీరే నా సొంత ప్రణాళిక. కానీ ఇదంతా గూడా చెప్పడానికి బాగుందండి, వినడానికి బాగుందండి, ఆచరణకి ఎలాగండి అన్న ఆలోచన మనలో రావచ్చు. ఎప్పుడైతే
మీ చైతన్య స్థాయిల్ని పెంచుకుంటూ వెళ్తుంటారో, ఒక్కొక్క స్థితిని పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక అవగాహన వస్తుంది. అవగాహనతో మీ సొంత అవగాహనతో మీ ఆత్మానుభూతి నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం మాత్రమే మీరు వెళ్ళగలుగుతారు. వెళ్తారు కూడా అదే కరెక్ట్. పక్క వాళ్ళ ప్రలోభాలు వాళ్ళు చెప్తారు వినండి. వాళ్ళని గౌరవించండి. వాళ్ళతోటి ఉండండి. అంతేగాని నువ్విట్లా చెప్తా గాదు. నాకు చెప్పిందే, నాకు తెలిసిందే సత్యం. ఈ మార్గమే కరెక్ట్. ఇదే పద్ధతి అని వాదించేస్తే అక్కడ మీ సీక్వెల్ అంతా గూడా ఏమవుతుంది? అడ్డుగా పక్కన పడిపోతూ ఉంటుంది. మీ శక్తి క్షేత్రం కూడా తూట్లు పడుతూ ఉంటుంది. అప్పుడు మీ ఆరా కూడా కుంచించిపోతుంది. ఆరానలా డెవలప్ అలా పెరుగుతుంది. ఎందుకు పెరగాలంటే అప్పుడు మీ ఆలోచన పరిమితిలో కాకుండా అపరిమితము, అనంతము అయినటువంటి ఆ స్థితికి మనం చేరుకోవాలి. దానికి పెద్ద పెద్ద గట్టి మార్గాలు బాగా చేసేసేయండని చెప్పలే ఆయన. మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. అదే చెప్పారు ప్రతి వాళ్ళు ఏ క్లాసుల్లో చెప్తున్నారు. అదే కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.